ఎక్కువ తొక్కిలాట జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పవన్ ఫ్యాన్స్ కి అండ్ సామాన్య ప్రజలకు కూడా ఉంది కాబట్టి పోలీసు వాళ్ళకి మనము సహకరించాలని కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారు వస్తే గేమ్ చేంజర్ లెవెల్ ఇంకా పెరిగిపోతుంది. ఆల్రెడీ డల్హాస్ లో సుకుమార్ గారే గెస్ట్ అంటేనే అంతమంది వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అండ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన వస్తున్నా అంటే ఇంకా అద్దరిపోతుందండి వ్యూస్ పరంగా. గేమ్ చేంజర్ కి ఇంకా చాలా అంటే క్రేజినెస్ అని పెరుగుతుంది. ఆయన వాక్యాలు కూడా వినాలని చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన రామ్ చరణ్ గురించి ఆయన ఏం చెప్తారో ఆయన మాటలు వినాలడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నామండి. అండ్ ఏ రచ్చ ఉంటుంది అన్న, ఎందుకంటే రామ్ చరణ్ గారు మాట్లాడుతుంటే ఊజీ అని అరిచారు కదా, ఎలా? అవును, ఆయన కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు బాబాయ్ సినిమా రాజకీయాల్లో వెళ్ళకపోయింటే ఈ సంక్రాంతికి మీరు ఓజీ సినిమానే చూసేవారు అన్నారు. నిన్న పవన్ కళ్యాణ్ కూడా ప్రెస్ మీట్ లో ఆయన సినిమాలను కూడా చెప్పడం జరిగింది. కొంచెం పాలిటిక్స్ లో డిప్యూటీ సీఎం బాధ్యత పరంగా ఉన్నా కాబట్టి నేను కొంచెం బిజీ అయినాను. కంపల్సరీ 2025 లో నా సినిమా ఒక్కటైనా వస్తుంది. రాచా వీరమల్లు కానీ ఓజీ కానీ కంపల్సరీ వస్తుందని ఫ్యాన్స్ కి ఒక తీయని శుభవార్త చెప్పారు కాబట్టి కంపల్సరీ ఓజీ అయినా రాచ వీరమల్లు అయినా రెండిట్లో ఏదో ఒకటి రాబోతున్నాయనే వార్త ఇచ్చారు కాబట్టి ఫ్యాన్స్ కి పండుగ నా అభిప్రాయం అండి. ఎలా ఉంటుంది మెగా ఫ్యాన్స్ వైపు? మెగా ఫ్యాన్స్ వైపు ఇప్పుడు అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యాన్స్ చెప్పారు కాబట్టి ఈ హిట్ గేమ్ చేంజర్ తో కంటిన్యూ అవుతుందని నా అభిప్రాయం అండి.